అక్షర చిట్ ఫండ్స్ పేరుతో దాదాపు 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. పేదవాళ్ళు, మధ్యతరగతి వర్గీయులు పైసా కూడగట్టుకుని పొదుపు చేసుకునే చిట్ ఫండ్స్ ఇవి. దానిపైన నియంత్రణ లేకపోవటం, ఈ విధంగా పుట్టగొడుగులాగా చిట్ ఫండ్స్ రావటం, వందల కోట్లు, వేల కోట్లు పేద ప్రజల సొమ్ము వీళ్ళు కాజేయటం, అవసరం అనుకుంటే దానికి దివాళా తీపిచ్చి లేదనుకుంటే బోర్డు అలాగే వదిలేసేసి ఇతర దేశాల్లోకి పారిపోవటం ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ అక్షర చిట్ ఫండ్స్ సంబంధించి గత అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ బాధితులు పోరాటం చేస్తున్న ప్రభుత్వం చిత్తశుద్ధి చూపెట్టట్లేదు. వాళ్ళకు దురుద్దేశం లేకపోవచ్చు, కానీ కఠినంగా వీళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ శిక్షించకపోవటం వలన ముందు ఆయన భార్య ఇతర దేశాలకి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆమెని ఎయిర్పోర్ట్లోనే పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాసరావు ఎక్కడున్నాడో కూడా తెలవట్లేదు. శ్రీనివాసరావుని కూడా పట్టుకోవాలి. అదేవిధంగా ఆ మొత్తం బాధితులకు ఎంత ఆస్తులు ఉన్నాయో చూసి, ఆ బాధితులకి ఎంత బకాయిలు ఉన్నాయో చూసి, వీళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయో చూసి, దాదాపు పెద్ద ఆస్తులే ఉన్నాయి, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాళ్ళందరికీ న్యాయం చేయాలి. అదేవిధంగా ఇంకా ఇటువంటి అనేక చిట్ ఫండ్స్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద నియంత్రణ కొరకు ప్రభుత్వ యంత్రాంగం ఒక పటిష్టమైనటువంటి చట్టాలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఎవరు పడితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం వల్ల ప్రైవేటు కంపెనీలు ఉండాలి, ప్రైవేటు చిట్ ఫండ్స్ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకులు ఉండాలి. ఈ పేరు చెప్పి భద్రత లేకుండా చేయటం జరుగుతూ ఉంది. ప్రైవేట్ బ్యాంకులు దివాళా తీస్తున్నాయి, చిట్ ఫండ్స్ దివాళా తీస్తున్నాయి. దివాళా కంటే కూడా మోసం చేస్తూ ఈ సొమ్ములన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని పరారై ఇతర దేశాల్లో హ్యాపీగా ఉంటున్నారు. ఇటువంటి వాటన్నిటి నియంత్రణ కొరకు ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని కుంభకోణాలు జరిగినా ఎక్కడ ఎవరి భూమి కూడా ఇంతవరకు భూమి కానీ వాళ్ళ ఆస్తులు కానీ స్వాధీనం చేసుకుని ఏ బాధ్యతలు కూడా పంచిన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీటన్నిటిపైన ఒక కమిటీ వేసి మొత్తం ఏ ఫండ్స్, ఏ కంపెనీలు ఎంతెంత జనాల్ని మోసం చేశాయో వీటిపైన అధ్యయనం చేసి వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో ఆ విధంగా ఒక కమిటీని వేయాలి. సిట్టింగ్ జడ్జితోనే ఆ కమిటీ వేస్తే న్యాయం జరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో ఇటువంటి మోసాలు చేయకుండా ఉండే విధంగా కూడా చట్టాలను మరింత కఠినంగా చేయాలని నేను బాధితుల తరఫున ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అంశం పైన రేపు అసెంబ్లీలో ఏ అవకాశం వచ్చినా సరే ఖచ్చితంగా ఈ అన్ని అంశాలపైన నేను మాట్లాడతానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలోని అక్షర చిట్ ఫండ్స్ యొక్క బాధితులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. ఇందిరా పార్క్లో వారికి నష్టం జరిగిందని వారు దివాలా తీసి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి కూడా వారు ఇక్కడ వాపోతున్నారు. చాలామంది కూడా బాధితులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంత నష్టపోయారు, వారు ఎలా నష్టపోయారని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడ మీది? నాది పేరు శ్యామ్ సుందర్, భువనగిరి బ్రాంచ్. నేను 10 లక్షల రూపాయలు చిట్ వేసిన, 8 లక్షలకు ఎత్తుకున్నా. 8 లక్షలకు ఎత్తుకున్నా. 8 లక్షలు నాకు అప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి భువనగిరిలో తిరిగిన. భువనగిరిలో బ్రాంచ్ ఎత్తేసారు. అక్కడి నుంచి వరంగల్ సెంట్రల్ ఆఫీస్ పోయినా. సెంట్రల్ ఆఫీస్లో కూడా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఇప్పటి వరకు కూడా రూపాయి రాలేదు. ఎంత నష్టపోయారు? 8 లక్షలు. 8 లక్షలు నష్టపోయినా. గవర్నమెంట్ చేత రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి, రిజిస్టర్ చిట్ కాబట్టి, ఇది జీరో చిట్ ఫండ్ కాదు కదా, రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ అయింది కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రభుత్వ ఆమోదితమైనటువంటి చిట్ ఫండ్ కాబట్టి ఇందులో చిట్ వేసిన. దీనికి అన్ని చిట్ ఫండ్లు దాదాపు ఒక్కొక్క చిట్ ఫండ్ 1000 కోట్ల కుంభకోణం చేసినాయి. రాష్ట్రంలో ఒక్కొక్క చిట్ ఫండు 1000 కోట్ల కుంభకోణం చేసినాయి. అక్షర చిట్ ఫండ్ కావచ్చు, కనకదుర్గ కావచ్చు, భవితశ్రీ కావచ్చు, శుభనందిని కావచ్చు, వీళ్ళందరూ కూడా హెడ్ ఆఫీసు, వీళ్ళందరూ కూడా మిత్రులే. వీళ్ళందరూ కూడా వరంగల్ ప్రాంతీయులే. మిగిలిన చిట్ ఫండ్ వాళ్ళందరూ కూడా ఆఫీసులు ఓపెన్ చేసి బాధితులందరికీ న్యాయం చేస్తారు. కానీ అక్షర చిట్ ఫండ్ వాళ్ళు మాత్రము బాధితులకు న్యాయం చేస్తలేరు, ఆఫీస్ ఓపెన్ చేస్తలేరు. వీళ్ళకు ప్రభుత్వం నుంచి పూర్తి అండదండలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు ఆయనను అబ్స్కాండింగ్లో ఉండి
పబ్లిక్ ఏం చేయలేరు, బాధితులు ఏం చేయలేరు. దాదాపు బాధితులు అక్షర చిట్ ఫండ్ 1000 మంది ఉంటారు సార్. 1000 మంది ఉంటారా? దాదాపు ఒక మనిషి 2000 మంది దాకా ఉంటారా? 2000 నుంచి 2500 మంది ఉంటారు. దాదాపు ఒక్కొక్క మనిషి 1000 కోట్ల కుంభకోణం ఇది మొత్తం. అక్షర చిట్ ఫండ్ వాళ్ళు 1000 కోట్ల 1000 కోట్ల కుంభకోణం. సో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్షర చిట్ ఫండ్ ఇప్పుడు వరంగల్ బ్రాంచ్ ఓపెన్ లో ఉందా, క్లోజ్ చేసి ఉంది? మీరు వెళ్ళడం జరిగిందా అక్కడ? అనేక సార్లు, వందల సార్లు. సో వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు. సో ఆఫీస్ కూడా తెరిచలేదు. మిగిలిన అన్ని చిట్ ఫండ్ ఆఫీసులు తెరిచిర్రు, వాళ్ళు మూసేసిర్రు, మళ్ళీ తెరిచి బాధితులకు న్యాయం చేస్తారు. కానీ ఈ చిట్ ఫండ్ మూసేసిర్రు, మళ్ళీ తెలుస్తలేదు. ఒక చైర్మన్ కానీ కమిటీ కానీ అడ్రస్ లేకుండా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వేల కేసులు అయినాయి, ఒక్క కేసు మీద కూడా అరెస్ట్ చేస్తలేరు. మొన్న లాస్ట్కు వాళ్ళ వైఫ్ మొన్న ఎక్కడికో పారిపోతుంటే అరెస్ట్ చేసిపోతుంటే డైరెక్టర్ను శ్రీవిద్యను అరెస్ట్ చేశారు. అదే మిగిలిన డైరెక్టర్లను, చైర్మన్లను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? దీనికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం పూర్తిగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము శ్రీనివాసరావు మీద యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళ డైరెక్టర్లను అరెస్ట్ చేసి ఈ బాధితులందరికీ న్యాయం చేయాలి. అప్పటి వరకు పోరాటం ఆగదు. ఇంకా కూడా ముందు నిరాహారదీక్ష చేస్తాం, ఆమర నిరాహారదీక్ష చేస్తాం, అసెంబ్లీ ముట్టడి చేస్తాం. చివరి వరకు ప్రాణ త్యాగమైనా చేసి మా పైసలు మేము వసూలు చేసుకునేంత వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఏ డబ్బులు అంటే దేనికోసం కట్టారు సార్ చెట్టు మీరు? పొదుపు కోసం కాదు సార్, పిల్లల చదువుల కోసం. కానీ నాకు ఇల్లు లేదు, గూనె పెంకలు ఇల్లు. ఓ ఇల్లన కట్టుకుందాం, ఎందుకంటే వర్షం వస్తుంటే అంత ఉరుస్తుంది. మా తాత కట్టిన ఇల్లు, ఇప్పటి వరకు ఇల్లు లేదు. వర్షం వస్తుంటే ఉరుస్తుంది అని ఓ షిట్ వేసిన, ఆ షిట్ వేస్తే షిట్టి ఇటు పోయింది. ఆ ఇల్లు ఊరుతుంది, ఇటు షిట్టి ఈయన తీసుకుపోయాడు. ఈయననేమో మైబూజాల 12 కోట్లు పెట్టి ఇల్లు మైబూజాలకు ఉన్నాడు. నాదేమో గుణె పెంకల ఇల్లు కురుస్తుంది. మరి నేనేం చేయాలి ఇప్పుడు? సావాలన్నా బతకాలన్నా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఆయన గురించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు ఆయన పైన? ప్రభుత్వము ఇమ్మీడియట్లీ శ్రీనివాసరావును అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఆయన ఆస్తులన్నీ జప్తు చేసి బాధితులందరికీ పంచాలి. నేను డిపాజిట్లు 22 లక్షలు వేసాను. 22 లక్షలు వేసాను, మెచ్యూర్ అయిపోయినాయి. ప్లస్ 5 లక్షల చిట్టీలు ఉన్నాయి, అవి అయిపోయాయి. ఏది ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. సెంట్రల్ ఆఫీస్ వరంగల్కు ఎన్నోసార్లు పోయాము, పదే ఎన్నోసార్లు పోయాము. వైట్ పేపర్ మీద ఒక అప్లికేషన్ పెట్టమన్నారు, పెట్టాము. దాని మీద డేట్లు వేశారు, ఆ డేట్ ప్రకారం వెళ్ళాము. వెళ్తే ఎప్పుడు పోయినా ఇదిగో మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక పోస్ట్ పోన్, మళ్ళీ ఒక డేట్ వేయటం. ఆ డేట్ ప్రకారం సంవత్సరాల కొద్ది తిరిగినా కూడా డేట్ లేట్ అయితే సరిపోయింది, కానీ డబ్బులు ఇవ్వటం అయితే జరగలేదండి. ఇప్పటివరకు మీకు మొత్తం ఎన్ని లక్షలు రావాలి సార్? మొత్తం ఇంట్రెస్ట్తో కలుపుకొని 35 లక్షలు రావాలి సార్ నాకు. 35 లక్షలు రావాలా? ఇంట్రెస్ట్తో కలుపుకొని చిట్టి ప్లస్ డిపాజిట్ అమౌంట్ కలుపుకొని సార్. నేను రిటైర్ ఎంప్లాయీని, రిటైర్ అయిన వచ్చిన బెనిఫిట్స్ని, టర్మినల్ బెనిఫిట్స్ని దీంట్లో పెట్టాను సార్. బ్యాంకులో ఉన్నాయి అదివరకు, ఆ బ్యాంకులో నుంచి తీసుకొచ్చి దీంట్లో వేసాను. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో దీంట్లో వేసాను సార్. ఇలాంటి మోసాలు జరుగుతాయని మేము అనుకోలేదు సార్. జరిగింది అది. 35 లక్షలు అంటే ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కుందాం, అపార్ట్మెంట్ కొనుక్కుందాం మా బాబు కానీ ఉద్దేశంతో దాచుకున్నాం సార్. వాడు ఈ పని చేశాడు సార్, మధ్యలో ముంచేశాడు, వెళ్ళిపోయాడు. ఇంతవరకు వాడిని అరెస్ట్ చేయడం లేదు. ఇప్పటివరకు ఎప్పుడు కలవలేదు శ్రీనివాసరావును? ఎన్నోసార్లు కలిసాం సార్, సో మెనీ టైమ్స్ కలిసాము. కానీ ఏలే వాయిదాలు వేస్తాడు. ఇగో నవంబర్ ఇస్తా, డిసెంబర్లు ఇస్తా, ఫిబ్రవరిలో ఇస్తా, మార్చిలో ఇస్తా, ఇదే వాయిదాలు సార్. వాయిదాలు వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు సార్, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. శ్రీనివాసరావు అబ్స్కాండెడ్లో ఉన్నాడు, వాడు అరెస్ట్ చేయాలి సార్. అబ్స్కాండెడ్ ఉన్నాడు కానీ పట్టుకోవటాలు వీళ్ళు కావాలంట సార్. పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు, ప్లస్ వీళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఎవరికి ముట్టవలసిన వాళ్ళకి ముట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలి? మాకు అక్షర బాధితులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఇది అందరి దృష్టిలో తీసుకపోయినా ఎవరు అంత ఇంట్రెస్ట్గా పట్టించుకోవడం సార్. ఏ చెవిటని ముందు శంఖ వదినట్టే ఉంది. కానీ ఎంతమందిని చెప్పినా, హోమ్ మినిస్టర్ చెప్పినా, రెవెన్యూ మినిస్టర్ చెప్పినా, ఒక ఎమ్మెల్యే చెప్పినా, మన ప్రజాభవన్లో రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవడం సార్. రిప్రజెంటేషన్ ఇవ్వటమే కానీ ఏం లేదని చూసేవాళ్ళు కూడా లేదు సార్. ఇది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఒక లెటర్ సార్ ఇది, అయినా ఏం లేదు. దీని మీద రెస్పాన్సిబిలిటీ 1000 కోట్ల వరకు దీంట్లో స్కామ్ ఉండొచ్చా? 1200 కోట్లు సార్ ఇది. 7800 మంది సార్, మొత్తం 800 మంది సార్, మొత్తం మెంబర్స్. కాకపోతే అనివార్య కారణాలు కొంతమంది ఏజ్డ్ వల్ల, కొంతమంది కొన్ని పరిస్థితుల ప్రభావం, ఎంప్లాయీస్ వల్ల సెలవులు దొరకడం రాలేకపోయారు సార్. అంతేగాని అంతేనా సార్? 7800. స్త్రీ విద్యకు మాత్రం బెయిల్ రాకుండా ప్రభుత్వానికి మీ మీడియా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తాం సార్. మీకు మనవి చేస్తున్నాను. మేము చెప్పిన వారు వింటాలి, వినే పరిస్థితి లేరు. మీ ద్వారా వారికి
తెలియజేయండి. వెంటనే శ్రీనివాసరావుని కూడా అరెస్ట్ చేయాలని మా డిమాండ్ సార్, అక్షర సభ్యుల యొక్క డిమాండ్. ప్లస్ మిగతా డైరెక్టర్ని కూడా అరెస్ట్ చేయాలని మా యొక్క మనవి మీ మీడియా ద్వారా సార్. అది అరే ప్రజావాణిలు ఇవ్వలేదు ఏంటి అంటే ఆల్రెడీ ప్రజావాణిలు ఇచ్చాము. ప్రజావాణిలో ఏ రోజు ఇచ్చామంటే జూలై 11 తారీఖు 7 జూలైలో ప్రజావాణిలు ఇచ్చాం. ప్రజావాణిలో ఏమన్నారంటే ఎవరెవరు వచ్చారో ఇండివిజువల్గా మేము ఇవ్వలేమండి, రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే అందరికీ మేము ఇచ్చేస్తాం, ఇంటింటికి మేము అందరం ఇస్తామని ఇంతవరకు బుట్ట దాఖలు చేశారు. ఎన్ని లక్షలు పోయినాయి మీ అంటే మీరు ఎంత సార్ చిట్టి? నాది 20 లక్షల చిట్టి ఉంది. 20 లక్షల చిట్టి. సో అంతే, మన పర్సనల్ విషయం చెప్తా, అందరి గురించి చెప్పంటాను. కాబట్టి ఒక కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుండి 4,76,00,000 రావాలి. 4,76,00,000 లక్షలు రావాలి. బాధితులు ఉన్నారు కాబట్టి ప్రజావాణిలు ఇస్తే కూడా మరి పండరే గవర్నమెంట్ లోపం ఉందా అన్నారు కదా, మరి అది ఇచ్చిన దాని ఇంతవరకు ఇంటింటికి పంపిస్తామని చెప్పాను. ఏమ్మా లత, ప్రజావాణిలు ఇచ్చినప్పుడు ఏమన్నారు, ఇంటింటికి పంపిస్తారని చెప్పారు కదా. ప్రజావాణిలో లేదండి మీ ఇంటికి ముట్టినట్టు పంపిస్తామని చెప్పారు, ఇంతవరకు లేదు.